దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి ఒక జీవితాన్ని మనకు దయచేసి ఉంటున్నాడు. ముఖ్యంగా మనం అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాలు, అన్నిటి అంతము సమీపించిన దినాలు అంత్య దినాలు. అంత్య గడియల్లో ఉన్నాం. గడియలు అంటే గంటలు కదా, అంత్య గడియల్లో ఉన్నాం. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనము మనల్ని మనము ఆ విధంగా భద్రపరచుకోవటం కదా. ఏంటమ్మా, భద్రపరచుకోవాల్సిన వారు వచ్చినాం. బంధించుకోవాలి కదా, బంధించుకోవాలి. చుట్టూ ఏముందమ్మా, మన చుట్టూ అంతా ఏముంది, అంతా లోకము కదా, కుళ్ళు కుట్ర ఇవన్నీ కూడా మన చుట్టూ ఆవరించి ఉన్నాయి కదా. ఏం చేయాలమ్మా? ఇప్పుడు సింహం ఉంది అక్కడ. ఏంటమ్మా, సింహం ఉన్నది. మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఏముంది, బోన్ ఉంది అనుకుందాం. ఏంటమ్మా, బోన్ నుండి ఎక్కడ పోతాం? సింహాన్ని బోన్లో పెడతామా? సింహాన్ని బోన్లో పెడతారు కదా. మనం బోన్లో వెళ్ళి మూసుకుంటే సరిపోయాయి. సింపుల్ అంతే. ఏంటమ్మా, మనం బోన్లో పోయి మనల్ని మనం బంధించుకోవడం, దట్ ఇస్ ఇంపార్టెంట్. బయట పోయి నువ్వు ఏం చేయలేవు, దాన్ని పట్టుకుందాన్ని నువ్వు చేత కాదు, దాని ఎదురుగా నువ్వు బతకలేవు. మనల్ని మనం బంధించుకోవాలి సహోదరు. అందుకోసం దేవుడు మనకు ఒక జీవితాన్ని దయచేసి ఉంటున్నాడు. ఆమేన్. మరి కన్నీళ్ళతో ఏం చేయాలా? బంధించుకోండి. అదే మనకు కేజ్, అదే మనకు ఏంటమ్మా, దాన్ని బోన్. మన చుట్టూ ఉన్న ఈ లోకాన్ని మనము దాని నుంచి మనం తప్పించుకోవాలన్నా, ఆ వైరస్ నుంచి మనం తప్పించుకోవాలన్నా, ఆ శత్రువు నుంచి మనం తప్పించుకోవాలన్నా మన చుట్టూ మనం ఏం చేయాలమ్మా, అది చాలా ఇంపార్టెంట్. నిన్నటి దిన అదే మాట మాట్లాడండి. ఏంటమ్మా, ఏంటి మీరు బావిలో ఉన్న కప్పలా? ఎంతోమంది అనుకుంటా ఉంటారు, బావిలో ఉన్న కప్పలా, లోకం వద్దా? సహోదరు, బావిలో ఉన్న కప్ప చాలా సంతోషంగా ఉన్నది. ఎవరు చెప్పిన బావిలో కప్ప బాధగా ఉందని? వెరీ సేఫ్టీ, చక్కగా ఉన్నది, హ్యాపీగా ఉన్నది. వాడోడు అన్నంత మాత్రాన మనం దాన్ని బట్టి మనం రియాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు సంతోషం లేదా చెప్పు, నీ ఇష్టం. అదే మాట జ్ఞాపకం చేసి, సంతోషం లేకపోతే అవసరం లేదు. దేవుని సన్నిధిలో నీకు సంతోషం లేదు, యథార్థత కనబడలేదు, దేవుని ఆజ్ఞలు నేను నిర్వర్తించట్లేదు అని మనం అనుకుంటే సహోదరుడా, అది వేరే విషయం. దాన్ని ఎవరేం చేయదు, అది నీ ఇష్టం. కానీ ఇక్కడ సంతోషం ఉన్నది. అదే మాట, సత్య సంతోషం ఉన్నది. ఇక్కడ కన్నీరులో ఉన్న సంతోషం ఉత్తర రాదమ్మా. ఇది డబ్బులు పెట్టి వచ్చేది కాదు, లేకపోతే ఆహారం బట్టి వచ్చేది కాదు, ఇంకా దేని బట్టి వచ్చేది కాదు సంతోషం. దేని బట్టమ్మా? కన్నీరు బట్టి ఏం చేస్తుంది? నాకు సంతోషం. దట్ ఈస్ ద రియల్ జాయ్. కన్నీటితో విత్తితే సంతోష గానంతో మనం అంటే దెర్ ఈజ్ కన్నీటితో ఏముందో, కన్నీటి ఈజ్ లింక్డ్ విత్ జాయ్. కన్నీరు విడిచేవాడే నా సహోదరుడు. ఎవరమ్మా? కన్నీరు విడిచేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. లేకపోతే ఆ రిలేషన్ అనేది మనల్ని ఏం చేస్తుందన్నమాట, అక్కడ బంధించుకో సహోదరుడు. చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ అంత్య దినాల్లో చెప్తున్నాను. ఆది దినాల గురించి మాట్లాడి అంత్య దినాల్లో మాట్లాడుతున్నాను. అంత్య దినాల్లో కన్నీరు కారడానికి ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం. కన్నీరు కారడం ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం. కన్నీరు కార్చేవాడే నా సహోదరుడు, కన్నీరు కార్చేవాడే నా సహోదరి, కన్నీరు కార్చేవాడే నా తల్లి, కన్నీరు కార్చేవాడే నా సమస్తం. ఆ విధంగా, ఎందుకంటే కుటుంబ వ్యవస్థలన్నీ పోయినాయి. ఏదో 1-2 కుటుంబాలు కనబడుతుంది కానీ సహోదర శరీర సంబంధమైన కుటుంబాలన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ప్రేమ చల్లారిపోయింది. అంత్య దినాలు ఏంటమ్మా, ప్రేమ నువ్వు ఎంత చెప్పినా కూడా చల్లారిపోయేది. ఎందుకంటే అది తాత్కాలికంగా ఉన్నది. ప్రేమ ఎలా ఉండాలి? శాశ్వతమైనదిగా ఉండాలి. తాత్కాలికం. నువ్వు రానిస్తే వస్తారు, నువ్వు డబ్బులు ఇస్తే వస్తారు, లేకపోతే నువ్వు హలో అంటే హలో అంటారు. ఆ విధంగా అంటే ఒక తాత్కాలికమైన ప్రేమను మనం చూపిస్తున్నాం. కుటుంబాల్లో జరుగుతుంది. కుటుంబాలు, నేను బంధువుల గురించి కూడా మాట్లాడలేదు. సొంత కుమారుడు కానీ తల్లి కూతురు కానీ ఏంటమ్మా, నా తల్లిదండ్రులు నాకేమి ఇస్తున్నారు అని వాళ్ళు చూస్తారు, వీళ్ళు నాకేం పెడతారని వీళ్ళు చూడటం. ఏంటది? దట్ ఈజ్ దట్ లవ్?
అది ప్రేమనా? చల్లారిపోయిందమ్మా, చల్లారిపోయింది. అందుకే ఈ కుటుంబం, ఏ కుటుంబం ఇది? క్రీస్తు కుటుంబం. ఈ క్రీస్తు కుటుంబంలో అలా ఉండడానికి వీల్లేదు. ఏంటమ్మా ఇక్కడ? ఏంటమ్మా? కన్నీటి ద్వారా ఏర్పడుతున్న బంధం, కన్నీటి ద్వారా ఏర్పడుతున్న బంధం. సహోదరుడా, అందుకే జ్ఞాపకం చేస్తున్నా, నా సహోదరుని, నా తల్లిని, నా నా అన్నని, నా సహోదరుని ఎక్కడ చూసుకుంటున్నా? ప్రతి ఒక్క సహోదరుని చూసుకుంటున్నా. ఆ ఒక్క దాంట్లోనే కదా, మా మామూలు నేను సహోదరుని చూస్తున్నా, తల్లి చూస్తున్నా, నేను సహోదరుని చూస్తున్నా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. నీవు చూసేదాన్ని బట్టే నీకు ఉంటుంది. నువ్వు ఎలా చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కన్నీళ్ళు కార్చే కన్నీళ్ళతో నువ్వు చూస్తే కంపల్సరీగా నీ యొక్క దృష్టి మారిపోతుంది. నా సహోదరుడు, నా తల్లి, నా సహోదరి, నా బంధువు అంతా ఎవరమ్మా అన్నట్టుగా నేను సహోదరుని చూడగలుగుతాను, సహోదరిని కూడా అలానే చూడగలుగుతాను. లేకపోతే ఏంటమ్మా, వాళ్ళు కావాలా, వీరు కావాలా, అయ్యో ఎంత సహోదరుడు, ఆ తాత్కాలిక బంధాలు వద్దు. నేను దానికోసం మనం తాపత్రయపడద్దు. లెట్ us నాట్ గివ్ ఇంపార్టెన్స్. నేను వదులుకోమని చెప్పట్లేదమ్మా. అదేంటమ్మా, అది పేరు మీటర్ అన్నా కదమ్మా, మీటర్ దూరం అని చెప్పాక మర్చిపోతున్నారు. మీటర్ కంటే ఎక్కువ దూరం పెట్టాలంట. అప్పుడే ఆ వైరస్ అనేది రాదు మనకి. అక్కడి నుంచి రాదు. ఎక్కడి నుంచి? దయచేసి సబ్జెక్ట్ అర్థం చేసుకుని మాట్లాడే సబ్జెక్టులు నాకంటే ముందు ఆలోచిస్తుంది. దేవుని స్తోత్రం. ఏంటమ్మా, ఎక్కడి నుంచి రాదు అంటే బయట వైరస్ ఉన్నది, బయట వైరస్ ఉంది. ఆ వైరస్ ఏంటమ్మా, వారి దగ్గర వారు తుమ్మితే వస్తుంది. అందుకే డిస్టెన్స్. వారు ముట్టుకుంది నేను ముట్టుకుంటే వస్తుంది. వారు దాన్ని ముట్టుకుంటున్నారు, దేన్ని ముట్టుకుంటున్నారు? గర్వాన్ని ముట్టుకుంటున్నారు. వారు అమ్మా సిగ్గు, ఓకే, వాళ్ళు సిగ్గు, అహంకారము అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. ఈర్ష్య, ద్వేషం అవన్నీ కూడా దాన్ని ఏదైతే ముట్టుకుంటున్నారో దాన్నే మనం ముట్టుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నాం. సహోదరుడా, తద్వారా ఏమవుతుంది? వచ్చేసింది వ్యాధి. ఏం బ్రదర్ చెప్పింది తప్పైతే చెప్పండి, ఇప్పుడు తర్వాత ఇప్పుడు డిస్టర్బ్ చేయలేదు కానీ చెప్తున్నా. ఇది మనసులో ఉంచుకుంటే దాన్ని ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చింది వైరస్? ఇప్పుడు వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీలో ఉంది కాదు. ఏంటమ్మా, బయట వాళ్ళకి వచ్చింది. అంటే వైరస్ బయట నుంచి వస్తుందమ్మా. మరి జాగ్రత్తగా ఉందామా? దానికోసం అంత జాగ్రత్త పడుతున్నప్పుడు కరోనా వ్యాధి, ఈరోజు సహోదరుడా, నీ గురించి, నా గురించి, నీ ఆత్మ గురించి, నా ఆత్మ గురించి ఎందుకు నీవు ఆ విధంగా యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్? దాన్ని సీరియస్గా తీసుకుంటా, కన్నీరుకి విడిచడానికి సమయం సరిపోట్లేను అన్నట్టుగా ఉండాలి. సహోదరి మన ఎప్సిబా సాయంత్రం మాట్లాడుతుంది కానీ నాకు మా నానమ్మ గుర్తొస్తుంది. నయోమి సహోదరి గుర్తొస్తుంది నాకు అని. ఏంటమ్మా అంటే ఆమె ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు కారకపోతే ఆమెను అందంట. ఏంటమ్మా అంటే ఆమె కన్నీరు రాకపోతే ఆమె ఒకరోజు 2 గంటలు చేస్తుందంట. ఒకరోజు ఏంటమ్మా 2 గంటలు ప్రార్థన చేస్తుందంట. అప్పుడు ఇంట్లో ప్రార్థనలు లేదు, మన ఇంట్లో కూడికలు అవుతున్నాయి మొత్తం. ఏంటంటే నాకు కన్నీరు రాదని నేను లేవను. చలించట్లేదా ఉదయం? సహోదరా, చలించట్లేదా అంటున్నా, చలించట్లేదా? సహోదరు చెప్పిన సాక్షి నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. చివరికి లాస్ట్ కన్నీరు వస్తే లేచిందంట అక్కడి నుంచి. ఒక్కసారి కాదు, ఎప్పుడు ప్రార్థన చేసినా కన్నీరు రాదు. సహోదరు అక్కడ ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకుందాం, ఇంకా నేర్పిస్తుంది కాబట్టి.
నేర్పిస్తుంది కాబట్టి కంపల్సరీ అక్కడే ఉన్నదా అంతే. దాంట్లో 100% రూపాయలు రాసిపెట్టి బికాస్ షీఈస్ టీచింగ్. ఆమె కార్చిన కన్నీళ్ళు నన్ను నేర్పుతున్నాయి. ఈరోజు సంఘానికి ఒక పురిగొల్పే విధంగా అందరము కూడా దాన్ని అలవరుచుకునేలాగా ఆ కన్నీళ్ళు ఉత్తగా పోలే. అప్పుడు అర్థం కాలేదు, ఎప్సిబాకి అర్థం కాకపోవచ్చు. ఈరోజు సబ్జెక్ట్ గురించి ఎప్పుడైతే కన్నీళ్ళ గురించి మాట్లాడామో వెంటనే గుర్తొచ్చినప్పుడు ఆమె ఎంత సంతోషంతో ఎంత ఆనందంతో చెప్తుంది ఆ మాట. కన్నీరు విడవకుండా ప్రార్థన ఎప్పుడు కూడా ఆమె ఎండ్ చేయలేదంట. ఈరోజు సహోదరుడా అయిపోయింది, కన్నీరు గురించి ఆలోచన లేదు. ఎంత గొప్ప తల్లి నయోమి తల్లి కదా. ఏంటమ్మా కన్నీరు కారవకుండా ఆమె ఎప్పుడు కూడా ఏ ప్రార్థన కూడా తాను ఎండ్ చేయలేదంట. ఈరోజు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి ఒక అలవాటు మనం చేసుకోవాలి. నేను స్తుతి ఆరాధన గురించి మాట్లాడలేదు, కానీ ఏంటమ్మా ప్రార్థన గురించి మాట్లాడతాను. ప్రార్థన ఇందాక ఒక మాట చెప్పాను. ఏం మాట చెప్పానమ్మా? వైరస్ ఎక్కడుంది? బయట ఉన్నది కదా. బయట నుంచి వచ్చేది అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే లోకస్తులు కావచ్చు, ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. వాళ్ళు ముట్టుకుంది, నేను ముట్టుకున్నా, వాళ్ళతో పాటు నేను ముట్టుకున్నా, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మనము క్లోజ్గా మేతుంటే ఏమైందా వాటి యొక్క ఆ యొక్క వైరస్ అనేది కంపల్సరీగా మనకు వస్తుంది. అంటే పాండమిక్ అంతేగానే పాండమిక్ ఇది అంతా లోకమంతా వ్యాపించిపోతుంది, ఒక ప్రదేశానికి కాదు. ఈరోజు మన జీవితంలో విగ్రహారాధికులు మన చుట్టూ వాళ్ళతో మనం క్లోజ్గా ఉంటున్నాం. అయ్యో సహోదరుడు ఎట్లా మనం ఉండగలుగుతాం? ఎలా మనం ఉండగలుగుతాం అమ్మా? ఏది దేవుని యొక్క ప్రేమను బట్టి. బికాజ్ యు ఆర్ నాట్ షెడింగ్ ద టీయర్స్. ఆ కరైన ఆ కన్నీరు రావటం లేదు. అందుకంటే నా ప్రార్థన అన్నమాట. ఏంటమ్మా ఇప్పుడు వైరస్ ఎక్కడుందో చెప్తా. ఇప్పుడు తెగుళ్ళు ఏంటమ్మా? ఇది తెగుళ్ళు ఏమంటారు దాన్ని? దీని తెగుళ్ళు వేరే. ఈ తెగులు ఏంటి తెలుసమ్మా? మీరు అన్నట్టుగా మనం చూసినట్లు ఆ 10 తెగుళ్ళే కాకుండా రకరకాల తెగుళ్ళు ఉన్నాయి. ఎవరు? ఇశ్రాయేల్ వారు ఆ యొక్క యాత్రలో 40 సంవత్సరాలు ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగిందమ్మా? మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే కూడా అక్కడ ఏంటమ్మా వాళ్ళు ఆ యొక్క సరే కొన్ని ఇంపార్టెంట్ చెప్తున్నామ్మా. వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? మోషే మీద. ఆ తిరుగుబాటు యొక్క ఫలితం ఏమొచ్చింది? తెగుళ్ళు వచ్చింది. ఎంతోమంది చచ్చిపోయారు సహోదరుడు. ఎందుకు ఏమిటి అన్నమాట నేను జ్ఞాపకం చేస్తానంటే ఆ తెగులు వల్ల వాట్ షల్ వి లెర్న్ అంటే ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తే తెగుళ్ళు ఉన్నది. ఆ తెగులు ఏంటి? ఇప్పుడు నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ఇవన్నీ కూడా ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో సహోదరుడా అవి బయటకు వస్తాయి. అది తెగులమ్మా సహోదరుడా. యు ఆర్ డెడ్ పర్సన్. నువ్వు తెగులు కలిగిన వాడు ఈ సహోదరుడు. నీలో క్యాన్సర్ ఉన్నది. నేను ఆ తెగులు గురించి మాట్లాడుతున్నాను సహోదరుడా. తిరుగుబాటు, ఎప్పుడు కూడా తిరుగుబాటు. మనం ఎవరమ్మా? ఒకరికొకరు లోబడేవారం. కన్నీరు వల్ల ఏమొచ్చింది? ఒకరినొకరు మనం లోబడతాం. మనం ఎవరమ్మా? మనము దీనిలో తిరుగుబాటు చేసేవాళ్ళం కాదే. నువ్వు అనుకున్న జరగకపోతే ఏమైందమ్మా? తిరుగుబాటు.